హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ప్రతి హిందువు తమ జీవిత కాలంలో 4 యాత్రలు చేయాలనుకుంటాడు. వాటిని చార్ధామ్ అంటారు. పూరి జగన్నాథ్, ద్వారకా శ్రీకృష్ణుడు, రామేశ్వరం, తర్వాత కేదార్నాథ్. మరి వీటిలో మేము ప్రధానంగా పూరి యాత్ర కవర్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. మేమేం చూసాము, ఎలా చూసాము, అక్కడ ఏమేమి ఉన్నాయి, వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. మేము మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం నుంచి జూన్ 20వ తారీఖు 24వ సంవత్సరంలో బయలుదేరామండి. మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 11:19 అనే రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి మేము భువనేశ్వర్ బయలుదేరాము. అది ఉదయం 3:30 బయలుదేరి భువనేశ్వర్ చేరుకుంది. భువనేశ్వర్లో రాత్రి 12 గంటలకు దిగాము. అదే రోజండి, 20వ తేదీ. అక్కడ దిగిన తర్వాత భువనేశ్వర్లోనే రైల్వే స్టేషన్ ఒక లాడ్జ్ తీసుకొని అక్కడ రెస్ట్ అయ్యి ఉదయాన్నే 6 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేము అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్లో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి అక్కడ లింగేశ్వర స్వామి, లింగరాజు అంటారు, లింగేశ్వర స్వామి దేవాలయం చేరుకున్నాం. ఇది ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంటుంది. మేము ఆ యొక్క రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 రూపాయలు ఇచ్చేసి అక్కడ నుంచి లింగేశ్వర స్వామి దేవాలయం చేరుకున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దాదాపు అరగంటలోనే దర్శనం అంతా కూడా అయిపోయింది మాకు అక్కడ. అయితే ఈ లింగేశ్వర స్వామి దేవాలయం అనేటువంటిది కూడా 6వ శతాబ్దంలో 1808 సంవత్సరంలో దీన్ని నిర్మించారని చెప్తారు. అదేవిధంగా అది చాలా పెద్ద దేవాలయం అండి. ఎంత అద్భుతంగా నిర్మాణం చేపట్టారో మన యొక్క ఊహాకంగా ఉంటుంది. తర్వాత పెద్ద ప్రహరీ కూడా, దానికి అద్భుతమైనట్టు ప్రహరీ కూడా ఉంటుందండి. ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బస్సు పట్టుకొని 61 కిలోమీటర్ దూరంలో 10 గంటల నుంచి బయలుదేరి 1 గంటలోనే పూరి బయలుదేరామండి. పూరి వెళ్ళి మేము అక్కడ బస్టాండ్లో దిగేసి బస్టాండ్ నుంచి దగ్గరలోనే అంటే బీచ్ ఏరియాలో మేము అక్కడ రూమ్ తీసుకున్నాము. చాలా రూమ్స్ ఉన్నాయి, ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ ఏమున్నా కొంచెం బార్గెనింగ్ చేసి తీసుకోవాలి అండి. తర్వాత అక్కడ తీసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో దేవస్థానం ముందుకు వెళ్ళామండి. మీరు చూసినటువంటి దేవస్థానం ఏరియా ఇది. ప్రస్తుతం మేము వెళ్ళింది జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ పౌర్ణిమ, జ్యేష్ఠాభిషేకం చాలా ఫేమస్ అండి. ఆ జ్యేష్ఠాభిషేకం అయిన తర్వాత ఆషాఢ విద్య నుంచి అక్కడ రథోత్సవం స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ రథాలు అంటే జగన్నాథ రథాలు. జగన్నాథ రథోత్సవ సందర్భంగా వీటిని మనము అక్కడ కొత్తగా ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించడం జరుగుతుంది. వందల మంది కార్పెంటర్స్ అక్కడ ఈ యొక్క పూరి జగన్నాథ ఆలయాన్ని అక్కడ ముందు దేవాలయం ముందు 3 రథాలను అక్కడ ఇచ్చేస్తారు. 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈ యొక్క దేవాలయం ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం అండి. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర సమేతంగా అక్కడ ఉంటారు. ఇవన్నీ కట్టె బొమ్మలతో చేయడం జరుగుతుందండి. తర్వాత వచ్చేసి అక్కడ మేము లోపలికి వెళ్ళిన తర్వాత 12 గంటల నుంచి బంద్ చేయడం జరిగింది. దేవాలయం 4 గంటలకు తెరిచారు. దర్శనం చేసుకున్నాం. ఆ దేవాలయం పైన జెండా ప్రతిరోజు 5 గంటల నుంచి 5:30 వరకు మారుస్తారండి. ప్రతిరోజు కొత్త జెండా. అద్భుతంగా ఆ కార్యక్రమం ఒక అరగంట ఉంటుంది. ఆ నేత్రానందంగా ఉంటుంది. అక్కడ రథం కానివ్వండి, అక్కడ దేవాలయంలోనే మట్టి కుండలలో ప్రసాదం చేస్తుంటారు. బయట మనకి 50 రూపాయల ప్లేటు ఒక కూర, పప్పు వేసిస్తారు, తినొచ్చు. రకరకాల ప్రసాదాలు లోపల అమ్ముతారు. ఒక అరగంట గంటలో దర్శనం అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా అంటే మేము వెళ్ళిన టైం అంటే మేము పౌర్ణిమ ముందు రోజు వెళ్ళామండి. మేము చతుర్దశి రోజు వెళ్ళాము. ఆ రోజు సాయంత్రం కొద్దిగా లేట్ అయింది. మాకు చాలా ఎక్కువ ఉంది. తెల్లవారుజామునే మాకు జ్యేష్ఠ పౌర్ణిమ స్వామివారి యొక్క జ్యేష్ఠాభిషేకం ఉంటుంది. జ్యేష్ఠాభిషేకం అంటే ఉదయాన్నే బలరాముడు, కృష్ణుడు, సుభద్ర ఆ యొక్క కట్టె బొమ్మలను బయట తీసుకుని వచ్చి స్టేజ్ మీద పెట్టి అక్కడ చాలా అద్భుతమైనటువంటి అభిషేకం చేస్తారు. మీరు చూసినది ఆ యొక్క జెండా కొండ చాలా పెద్ద ఎత్తండి. అసలు సముద్రం పక్కకే ఉంటుంది ఈ యొక్క దేవాలయం కూడా. జ్యేష్ఠ పౌర్ణిమ రోజు అది ఆ రోజు అభిషేకం చేసిన తర్వాత దేవుణ్ణి ఇంకా ఆ రోజు నుంచి దర్శనాలు ఉండవండి. 15 రోజులు దేవుణ్ణి లోపల పెట్టేస్తారు. మళ్ళీ తర్వాత పాడ్యమి, ఆషాఢ పాడ్యమి నుంచి మళ్ళీ రోజు నుంచి డైరెక్ట్ దేవుడు మళ్ళీ రథం పైకి ఎక్కి ఇచ్చేస్తాడు. మేము అక్కడ రాత్రి అయిపోయిందండి. దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని ప్రసాదాలన్నీ తీసుకున్నాం. చీఫ్ 50 రూపాయలు, 100 రూపాయలు మనకి శక్త్యానుసారం కొనొచ్చు. చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. అక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. సేమ్ అయోధ్య మాదిరిగానే దేవాలయం ముందంతా చాలా బాగుంటుంది. పెద్ద సిటీ ఆల్రెడీ. భోజనం కూడా ప్రాబ్లం ఏం లేదు. మీకు తెలుసు ఆ ఏరియాలో కట్లెట్స్ కానీ అట్లాంటివి కానీ చాలా ఎక్కువ ఉంటాయి.
స్వీట్ కూడా చాలా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. అక్కడ నుంచి మేము ఏం చేసామంటే ఇక నైట్ పోయి దేవాలయ దర్శనం చేసుకొని రాత్రి 10 గంటల వరకు అటు సైడే ఉండేసి ఉదయం మాకు ఆ రోజు పౌర్ణిమ ఉంటుంది కనుక ఉదయాన్నే లేచాం. పౌర్ణిమ స్నానం చేసుకున్నాం. సముద్ర స్నానం చేశామండి మా మిత్రులతో కలిసి. అక్కడ నుంచి మేము స్నానం చేసిన తర్వాత ఒక వ్యాన్ మాట్లాడుకొని అందరం 12 మంది కనుక ఒక వ్యాన్ మాట్లాడుకొని 15 కెపాసిటీ అక్కడ నుంచి లోకల్గా చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయనేటువంటిది అన్నీ చూసుకోవడానికి బయలుదేరాము మేము. ఆ రోజు మేము అక్కడ నుంచి బయలుదేరి ఉదయాన్నే మేము ఫస్టు అక్కడ నుంచి వ్యాన్ తీసుకొని బయలుదేరి ఒక 60 కిలోమీటర్ల దూరంలో చిలికా సరస్సు అని ఉంటుందండి. ఫస్ట్ ఆ సరస్సు పోయాము. చాలా 4 గంటల టైం తీసుకున్నాడు. ఆ యొక్క సరస్సులో తిప్పుతూనే ఉన్నాడు. రకరకాల చాలా బాగుంది. అయితే 12 మంది ఉన్నాము అంతా. మేము 12 మందిలో మా గ్రామానికి చెందినటువంటి ఎక్స్ ఎంపీటీసీ యాదవ్ కుమార్ అని, ప్లస్ ఎంపీటీసీ జగన్ అని, ఒక ముగ్గురు విలేకరులు, ఒక టీచరు, ఇలా మా ఫ్రెండ్స్ అందరం ఉన్నాము. ఒక ఫోటోగ్రాఫరు అందరం కలిసి అంటే మా గ్యాంగ్ దాదాపు రెగ్యులర్గా తిరుపతి కానీ వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఈసారి ఇక్కడ పెట్టుకున్నాం. ఆ యొక్క సరస్సు అనుభూతి చాలా బాగుంది. అది కూడా షేరింగ్ అయితే మనకు కొద్దిగా కాస్ట్లీ పడుతుంది. ఎక్కువ మంది ఉంటే అమౌంట్ కొద్దిగా తక్కువ పడుతుంది. లేదన్నా కూడా మనము షేరింగ్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మేము ఏం చేసామండి అంటే వెళ్ళేటప్పుడే పూరి నుంచి ఈ చిలికా సరస్సు ఉంటుంది. నచ్చింటికొల్ల మన కొల్లేరు సరస్సు లాగా అక్కడ నుంచి అక్కడనే సముద్రంలో కొద్దిసేపు అంటే అది ద్వీపకల్పం లాగా ఉందండి. మధ్యలో ఒక తీసుకెళ్ళి వదిలేస్తారు. 2 గంటలు అక్కడ ఎంజాయ్ చేసాం. ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు మేము అక్కడ టిఫిన్ చేసామండి మార్గ మధ్యంలోనే. అక్కడ టిఫిన్ చేసుకొని వచ్చాము. ఇంకా స్నాక్స్ అవి ఉన్నాయి. బోట్ ప్రయాణం చాలా చక్కగా జరిగింది. దాదాపు 4 గంటలు బోట్లోనే ఉన్నాము, తిరుగుతున్నాము. మధ్యలో ఇక్కడ ద్వీపకల్పం వదిలేశాడు. కొద్దిసేపు ఇసుకలో తిరిగాము సముద్రం దగ్గర. అలా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ ఆ చిలికా సరస్సులోనే 4 గంటలు గడిపిన తర్వాత మళ్ళీ అక్కడ వ్యాన్ తీసుకున్నామండి. ఆ వ్యాన్లో అంటే మాకు టైం మేము ప్యాకేజీలో దాదాపుగా 4 ఉన్నాయి చూడదగ్గవి. సో మా ట్రైన్ మళ్ళీ రిటర్న్ 7:30కు మేము కలకత్తా వెళ్ళేది ఉంది కనుక మాకు టైం సరిపోలేదు. టైం సరిపోకపోవడం వల్ల మేము అక్కడ నుంచి చిలికా సరస్సు అంతా ఎంజాయ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉందండి. ఏది అంటే పూరికి 35 కిలోమీటర్లు, చిలికా సరస్సుకు 80 కిలోమీటర్లు అవుతుంది, 85 అవుతుంది. కోణార్క్ సూర్య దేవాలయానికి వెళ్ళామండి. అక్కడ చాలా అద్భుతమైన దేవాలయం కోణార్క్ సూర్య దేవాలయం. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా టూర్ అంటే మేమంతా కూడా ఏసీ 3 టైర్లో వెళ్ళామండి. ఆ రూట్లో నా అడ్వైజ్ ఏంటంటే ఏసీ 3 టైర్లో వెళ్ళండి. శ్రీపట్టాస్లో వెళ్తే అంత గబ్బు, మెయింటెనెన్స్ బాగాలేదు, ఏముండదండి. 3 టైర్లో పర్వాలేదు. కొద్దిగా కాస్ట్లీ పడుతుందన్నా ఆ ఏరియా ఎందుకంటే 24 అవర్స్ జర్నీ ఉంటుంది. రిటర్న్ 30 అవర్స్ జర్నీ ఉంటుంది. కనుక మేము ప్రతిదీ కూడా ఏసీనే ప్రిఫర్ చేసాం. వేడి చాలా ఉంటుంది. ఆ ఏరియా చాలా వేడి ఏరియా, సముద్ర తీర ప్రాంతం కనుక. ఇంకా పారిశుద్ధ్యం కూడా అంత స్థాయిలో ఏం శుభ్రంగా లేదని చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఎక్కడ ఏది దొరకదు. ఫుడ్ కూడా బయట మనకు చాలా తక్కువ. అంటే ట్రైన్లో వెళ్తే మాత్రం ఫుడ్ దొరకదండి. ప్రిపేర్ అయ్యే వెళ్ళమని చెప్తున్నా. మాకు రైల్వే మొత్తం అనుకోండి భువనేశ్వర్ అనుకోండి, తర్వాత అక్కడ నుంచి మాకు మళ్ళీ పూరి అనుకోండి, అక్కడ నుంచి కోల్కతా అనుకోండి, కోల్కతా నుంచి రిటర్న్ మళ్ళీ అనుకోండి మాకు అంటే సికింద్రాబాద్ మొత్తం ఒక 4200 ఏసీ 3 టైర్లు బుక్ చేసుకోవడానికి సరిపోయాయండి 3 ప్లేస్లకు కలిపేసి. ఇక మా చిల్లర ఖర్చులు, భోజనము, లాడ్జింగ్ ఇవన్నీ కలిపేసి ఒక 6000 వరకు వచ్చాయి. ఓవరాల్గా మాకు 10,000లో ఈ టూర్ కంప్లీట్ చేసాము ఒక్కొక్కరం కలిపి. తర్వాత ఇంకా అక్కడ నుంచి 5:30 వరకు సూర్యనారాయణ స్వామి దేవాలయం, కోణార్క్ దేవాలయం అండి. ఇది మీరు ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నాము. కోణార్క్ ఒడిస్సా రాష్ట్రంలో ఈ కోణార్క్ దేవాలయం, పూరీ దేవాలయం మనం ఎలా ఉంటుందో అంతకు మించి ఉంటుందండి ఇది. కాకపోతే చాలా పురాతన దేవాలయం. సూర్యనారాయణ దేవాలయం లోపలికి అనుమతి లేదు, విగ్రహం కూడా లేదండి. అక్కడ నుంచి విగ్రహం తీసుకొని వచ్చేసి పూరిలో పక్కకి ఒక దేవాలయం ఉంది. చాలా మంది తెలియదు. అక్కడ దేవాలయం చూస్తే ఏమంటే ఒక అడ్డం పెట్టేసారు, ఏం లేదు అక్కడ. చాలామంది తెలియక ఈ దేవాలయం కాకపోతే ఏంటంటే ఆర్కలాజికల్ స్ట్రక్చర్. అక్కడ మనము ఒక 2-3 గంటలు గడపవచ్చు దాదాపుగా. బయట షాపింగ్ ఉంటుందండి, ఫుడ్ సఫిషియంట్, స్నాక్స్ అవి ఫుడ్ ఉంటుంది. 35 కిలోమీటర్స్ మనం పూరి నుంచి వాస్తవానికి ఏంటంటే మేము వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళాం కనుక ఇది. లేదంటే సఫిషియంట్ బస్సెస్ కూడా ఉన్నాయండి. అక్కడ నుంచి వ్యాన్స్, ఆటోస్ వెళ్తూనే ఉంటాయి చాలా మటుకు. మీరు అట్లా కూడా వెళ్ళొచ్చు. దాదాపుగా ఇది ఒక వితౌట్ ఏసీ తర్వాత ఇవన్నీ కొద్దిగా ఖర్చులు తగ్గించుకొని వెళ్తే ఈ టూర్ అంతా 5000లోనే కంప్లీట్ చేయొచ్చు. మాకు డబల్ అయిందండి.
రెండోది ఏంటంటే ఆ ఏరియాలో షాపింగ్ మనకు తెలియనిది ఏంటంటే హైదరాబాదు మన చుట్టుముట్టు దేవాలయాల్లో ఉన్న షాపింగ్ అక్కడ ఉంది. కొత్తగా అంటూ స్పెషల్ అంటూ పెద్ద ఏమీ లేవు. ఆ స్థాయిలో చుట్టుముట్టు షాపింగ్ డెవలప్ అయితే కాలేదనే చెప్పాలి. సూర్యనారాయణ ఈ యొక్క కోణార్క్ టెంపుల్‌లో మనం ఎంట్రీ టికెట్ ఉందండి ఇక్కడ. మిగతా దగ్గర పూరీలో అయితే ఎలాంటి టికెట్ లేదు. మీరు ఆశ్చర్యపోతారు, పూరీ దేవాలయం మొత్తంలో ఒక గల్లడవి కూడా మీకు కనపడదు డబ్బులేయడానికి. అంటే ఎక్కడ టికెట్స్ అవన్నీ లేవండి. ప్రసాదాల వరకు మాత్రమే డైరెక్ట్ అది ఎవరంతే వాళ్ళు అమ్ముకుంటున్నారో తీసుకోవచ్చు. భువనేశ్వర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అంతే. తర్వాత మనకు పూరీ దేవాలయం సెల్ అవైలబుల్ లేదండి, తీసుకెళ్ళడానికి లేదు. బయట డిపాజిట్స్ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడ పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళొచ్చు. లింగేశ్వర స్వామి దేవస్థానం భువనేశ్వర్లో కూడా సెల్లులు లేదండి, సెల్ డిపాజిట్ చేసి వెళ్ళాలి, మళ్ళీ తీసుకోవాలి లగేజ్ అంతా కూడా. ఇంకా దాంతోపాటు కోణార్క్ సెల్ అలో ఉందండి. కోణార్క్ మొత్తం మనం వీడియో తీసుకోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, దానికి ఏ ప్రాబ్లం ఉండదండి. తర్వాత ఈ కోణార్క్ సూర్య దేవాలయము అయిపోయిన తర్వాత మేము ఏం చేసాము, అక్కడ దాదాపుగా మాకు 6 వరకు గడిపామండి మేము అక్కడ. 6 అక్కడ మొత్తం గడిపాము. మా ఫ్రెండ్స్ 12 మంది ఉన్నామని చెప్పాను కదండి. జాలీగా అక్కడ తిరిగాము. ఆ దేవాలయ విశిష్టత తెలుసుకొని అదంతా చూసుకొని అక్కడ నుంచి మేము మళ్ళీ సేమ్ వెహికల్‌లో మేము మాట్లాడుకున్న వెహికల్‌లో మాకు 7 కొంత హరీబరీ చేశాడు డ్రైవర్, లేట్ అయిపోయిందని. మాకు అతని స్పీడ్ కూడా తగ్గింది. టెన్షన్ పడుతూ అటు ఇటుగా 7 వరకు మేము అక్కడ చేరుకున్నామండి. పూరీ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. అయితే మేము పూరీ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత మేము అక్కడ నుంచి 23వ తారీఖు రోజు మేము ఆల్రెడీ అక్కడ నుంచి బయలుదేరామండి. శతాంగచి ఎక్స్‌ప్రెస్ అని ఉంటుంది, అది 02838 నంబరు. ఆ దానిలో మేము 7:20 సాయంత్రం చేరుకున్నాము. ట్రైన్ బయలుదేరింది అక్కడి నుంచి. ట్రైన్ బయలుదేరి అక్కడి నుంచి 5 గంటలకు, అంటే ఉదయం 5 గంటలకు కలకత్తాలోని వెస్ట్ బెంగాల్ కలకత్తాలోని శతాంగచి రైల్వే స్టేషన్‌లో మమ్మల్ని డ్రాప్ చేశారండి. శతాంగచి రైల్వే స్టేషన్‌కు అది లాస్ట్ స్టేషన్ అక్కడే. అంటే మాకు రైల్వే దొరకకపోవడం వల్ల మేము హౌరా బుక్ చేసుకోలేకపోయాము కనుక మాకు ఆ లాస్ట్ స్టేషన్ అది. అక్కడ దిగామండి. అక్కడ దాదాపుగా ఒక 2 అవర్స్ మాకు ఒక 1 అవర్ వెయిట్ చేసాము అక్కడ. ఆ తర్వాత లోకల్ ట్రైన్ పట్టుకొని మేము అక్కడి నుంచి హౌరా వెళ్ళాము. అక్కడి నుంచి హౌరా వెళ్ళిపోయాము. హౌరా రైల్వే స్టేషన్ వెళ్ళాము. హౌరా రైల్వే స్టేషన్ వెళ్ళి హౌరా రైల్వే స్టేషన్‌లో బయటికి వచ్చేసి ఒక 2 టవేరాలు మాట్లాడుకున్నామండి మేము అక్కడ పనులు. 6 మెంబర్స్‌తో మాట్లాడుకున్నాం టవేరాలు. టవేరాస్ మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళు చూపించారు ఒక 2, 3 రూమ్స్. అది నచ్చలేదు. తర్వాత ఒక రూమ్ ఫిక్స్ అయ్యాము లాస్ట్‌కి మేము. రూమ్ చేరుకునే వరకు దాదాపు 7:30 అయిపోయింది. 7:30, 8 అయిందండి అక్కడ. మేము తర్వాత రూమ్ చేరుకున్న తర్వాత మేము ఏం చేసామండి, అక్కడ నుంచి మేము ఆల్రెడీ ఇంతమంది ఉన్నామని చెప్పేస్తే మనిషికి 100 రూపీసే తీసుకున్నాం రూమ్ దగ్గర తీసుకెళ్ళి వదలడానికి. అక్కడ తీసుకెళ్ళి 600 తీసుకున్నాడు ఒక్కోదానికి, 1200 అనుకోండి, 100 రూపీస్ చొప్పున. అక్కడ వదిలేశారు. వదిలేసిన తర్వాత రూమ్ మాట్లాడుకున్నాము. ఇంకా మేము అన్నీ ఏసీ రూమ్స్ ప్రిపేర్ చేసాము. ఒక్కొక్కరికి కాస్ట్లీ పడ్డాయని ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాము. మీరు చూస్తున్నది హౌరా రైల్వే స్టేషన్ అండి ఇది. అద్భుతంగా ఉంటుంది. చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్. మన ఈ సికింద్రాబాద్‌లానే ఉంటుంది కానీ స్ట్రక్చరల్ పాతకాలం బ్రిటిష్ వాళ్ళు నిర్మించినట్టు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది మీరు చూస్తున్నటువంటి హౌరా బ్రిడ్జ్ అండి, కలకత్తా హౌరా బ్రిడ్జ్ అండి. చాలా సినిమాల్లో షూటింగ్‌లలో మీరు చూసుంటారు. దానిపైన వెళ్ళడం కూడా మాకు చాలా అనుభూతినిచ్చింది. మొత్తం ఇనుముతో కట్టినటువంటి ఆ బ్రిడ్జు ఎంత అద్భుతంగా ఉందండి అంటే, ఆల్రెడీ మనకు బస్సెస్ పోతున్నాయి, కింద ట్రైన్ పోతుంది, పైన బ్రిడ్జ్ ఉంది. అసలు చూడడానికి కూడా అద్భుతంగా 2 ఉన్నాయండి. ఒకటేమో హౌరా బ్రిడ్జ్ ఐరన్ స్ట్రక్చర్, తర్వాత ఇంకోటి ఏదో సాగర్ బ్రిడ్జ్ అని ఉందండి. అది కూడా 2 కొత్తగా కట్టారు అది ఆల్రెడీ. 2 బ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ. మనము ఎందుకంటే అది మేము రిటర్న్‌లో వచ్చేటప్పుడు మాకు ఇదైంది. ఇదేమో పోయేటప్పుడే మాకు ఇదైంది. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమంటే రూమ్‌కెళ్ళాము. రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఏదైతే మేము వ్యాన్స్ మాట్లాడామో ఆ వ్యాన్స్ వాళ్ళని పట్టుకున్నామండి మేము. పట్టుకొని లోకల్ సైడ్ గురించి కూడా వాళ్ళనే, మాకు ఈరోజు ఈవినింగ్ వరకు టైం ఉందండి, ఈవినింగ్ వరకు ఏం ప్లేసెస్ చూపిస్తారు అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఇంత ఇస్తామని చెప్పాము. ఎందుకంటే మాకు టైం లేదు కనుక మేము, అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, మీరు ఊహకందదు. మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది కలకత్తాలో. అద్భుతమైన నగరం అండి కలకత్తా, అసలు చాలా బాగుంటుంది. ఓల్డెస్ట్ సిటీ. ఎక్కడ వెళ్ళినా ఆ ఓల్డ్ స్ట్రక్చర్, అంటే అతి పురాతనమైన భవనాలు కనిపిస్తాయి. ఓకే, మేము ఉన్న ప్రాంతం హౌరా బ్రిడ్జ్ అవతల న్యూ సిటీ మేము ఉన్నదంతా కూడా. ఇంకా ఓల్డ్ సిటీ ఉంది.
మనం హైదరాబాద్ లాగానే దానికి కూడా ఔటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతము, చేపలు ఎక్కువ, నాన్ వెజ్ ఎక్కువ, అన్నీ ఉన్నాయండి అక్కడ. డెవలప్మెంట్ కూడా అన్నీ ఉన్నాయి. సిటీ కూడా ఒక రేంజ్‌లోనే అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. పెద్ద మొత్తంలోనే ఉందండి డెవలప్మెంట్ కూడా. అయితే ఇదంతా కూడా మనం చూస్తున్నది లోకల్‌లో మేము లాడ్జ్‌కెళ్ళే రూట్‌లో ఉన్నటువంటి బిల్డింగ్స్. ఇది న్యూ కలకత్తా అండి. పెద్ద పెద్ద హోటల్సు అండ్ ఐటీ కంపెనీలు అవన్నీ. అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము ముందుగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటికి వెళ్ళామండి. చాలా అనుభూతినిచ్చింది. మన ఈ యొక్క జనగణమన మనం చిన్ననాటి నుంచి పాడుకున్నాం. అలాంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇల్లు వెళ్ళాం. అది చూసుకొని అక్కడ నుంచి ఇండియన్ మ్యూజియం వెళ్ళాం. ఇండియన్ మ్యూజియం కూడా పురాతనమైనటువంటి భవనం అండి. మన హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం కంటే చాలా పెద్దది అది. అక్కడ చాలా పురాతనమైనటువంటి వస్తువులు, రకరకాల వస్తువులు ఉన్నాయి. అంటే మేము అన్నీ కూడా అంటే మేము ఈ చూసిన ప్రదేశాలన్నీ కూడా 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ సరౌండింగ్‌లోనే అన్నీ పక్కపక్కకే ఒకదానికొకటి ఆనుకొని ఉండడం జరుగుతుందండి. పెద్ద దూరం అంటూ ఏం లేవండి ఇవన్నీ కూడా. అయితే ఇది మీరు చూస్తుండ్రు, దీన్ని టాయ్ ఏదో అంటారండి. అది ట్రైన్ అండి ఇది. అంటే రోడ్ల పైనే ట్రైన్ ఉంటుంది. చిన్న ట్రైన్ టైప్ ఉంటుంది. దీని మీద ఆ ట్రైన్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ ఈ రవీంద్రనాథ్ ఠాగూరు ఇల్లు కూడా అంటే అది చాలా పురాతనమైనటువంటి అక్కడున్న వస్తువులు తను వాడినవన్నీ అట్లే పెట్టారు. ఇదంతా కూడా మ్యూజియం అండి, ఇండియన్ మ్యూజియం. అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు కానివ్వండి, అప్పుడు స్వతంత్ర కాలంలో వాడినటువంటివి చాలా 1, 2 కాదండి. ఎన్నో లాగ్స్ ఉన్నాయి. మాకింకా తిరగలేక అలా తిరుగుతూ వెళ్ళిపోయాం. ఎందుకంటే ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేశాం. మేము వెళ్ళేటప్పుడే అండి ఆల్రెడీ లాడ్జ్ నుంచి బయలుదేరేటప్పుడే పుష్కలంగా టిఫిన్ కాదండి, ఓ రేంజ్ భోజనం అయిపోయిందనుకోండి 10 గంటలకు. చేసుకొని బయలుదేరడం జరిగింది కనుక బయట మా డ్రైవర్ అడ్వైజ్ చేశాడు. అక్కడ చేసుకొని మేము అక్కడి నుంచి బయలుదేరాం. ఆ తర్వాత ఈ మ్యూజియం అనేటువంటిది కూడా చాలా బాగానే ఉందండి. మ్యూజియం అంటే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. మనం చూడాలి నిజంగా కలకత్తా సంపూర్ణంగా అనుకుంటే ఒక కలకత్తాలోనే 2 డేస్ 100% అండి. 3 డేస్ పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. 3 డేస్ కలకత్తా, పూరి 1 డే కంప్లీట్ అండి. అలా పెట్టుకుంటే భువనేశ్వర్ మామూలుగా ఉదయంలోపే అయిపోతుంది. భువనేశ్వర్ చూసుకొని పూరి 1 డే కంప్లీట్ పూరి పెట్టాలండి. దేవాలయం మొత్తం పరిసర ప్రాంతాలు, సముద్రం ఒకరోజు, చిల్కా సరస్సు నా దృష్టిలో అయితే అవసరం లేదు. కానీ మేము కొద్దిగా మోసపోయాం అక్కడ. అంటే ఇంకా అది ఎంజాయ్‌గా అనిపించింది కానీ పర్వాలేదు. అంటే చిల్కా సరస్సు అనేటువంటిది ఒక 60 కిలోమీటర్స్ తీసుకెళ్తాడు. అది ఉప్పునీటి సరస్సు. కాకపోతే ఏంటంటే ఇంక బోట్ రైడింగ్ చేయని వాళ్ళకు, ఫ్యామిలీతోనే వెళ్ళిన వాళ్ళకు అదొక రకమైన అనుభూతి. అది లాంగ్‌లో సముద్రం పక్కనే ఉంటుంది. అటాచ్‌మెంట్. మేము అక్కడి నుంచి ఏం చేసాం, బయలుదేరి మళ్ళీ మ్యూజియం తీసుకొని హిడెన్ గార్డెన్ వచ్చామండి. హిడెన్ గార్డెన్ బయట నుంచి అండి. మా డ్రైవర్ అన్నాడు పర్మిషన్ ఉండదు. అది మార్చేటప్పుడు అవగాహన లేదు. అప్పుడు లోకల్ బీహారీ డెవలప్ అంటూ నడుస్తుంటాను. అయితే సడన్గా అక్కడ ఉన్న వాళ్ళు మ్యాచ్ నడుస్తుంది, ఏదో T20 అక్కడ లోకల్ మ్యాచ్ నడుస్తుంది, వెళ్ళొచ్చు అంటే ఇంకా మా అదృష్టం అనుకోండి. ఇంకా 12 మంది హ్యాపీ అవధులేవండి. అందరూ సడన్గా లోపలికి వెళ్ళిపోయాం. చిన్నప్పుడు మేము మ్యాచ్ టీవీలలో చూస్తుంటాం, దూరదర్శన్ ఛానల్లో కనపడి. అప్పుడు ఫేమస్ అండి ఇప్పుడంటే మోడీ స్టేడియం అనుకోండి, గుజరాత్ రావడం జరిగింది. దాదాపుగా ఒక 2-3 ఓవర్స్ అక్కడ కూర్చొని మేము ఎంతో ఎంజాయ్ చేయడం జరిగింది. ఆ మ్యాచెస్ లోకల్ వాళ్ళ మ్యాచెసే కానీ పర్లేదు. పెద్ద రష్ అంటూ ఏం లేకుండే. దాదాపుగా మొత్తం గ్రౌండ్ అంతా తిప్పితే కూడా ఓ 1000 మంది లేరండి. ఇంకా అది కొద్దిసేపు ఆస్వాదించాం. ఆ తర్వాత అక్కడ నుంచి ఈడెన్ గార్డెన్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి విక్టోరియా ప్యాలెస్ వెళ్ళామండి. అయితే ఈ కలకత్తాలో ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే బార్గెనింగ్ చేస్తే ఎంత తక్కువకన్నా రావడం జరుగుతుంది. అక్కడ భోజనం కూడా చాలా చీఫే అండి. నేను చూశాను. పరాటా కానివ్వండి, రోటీ కానివ్వండి, దాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అంటే కొంత మనతో పోల్చుకుంటే తక్కువనే. అక్కడ ఉన్న డబ్బు ఖర్చు కూడా తక్కువనే అవుతుంది చాలా మటుకు. ఒకటేంటంటే రూమ్స్ అవి కూడా వాళ్ళు ఇస్తారు. కాకపోతే కొన్ని స్టాండర్డ్ హోటల్స్లో వెళ్తేనే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. లేదంటే కలకత్తాలో హాయిగా పర్ డే మనం 1000 రూపాయల్లో మొత్తం చుట్టేసి రావచ్చు కలకత్తా. అంత చీఫే ఉందండి. ఇది విక్టోరియా ప్యాలెస్ అండి. పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళు మనకు ఎన్నో మిగిల్చిపోయారు. ఇలాంటి అద్భుతమైన భవనాలు వాళ్ళ గుర్తులుగా అనుకోండి.
మన దగ్గర దోపిడీ చేసి బోనాలు మాత్రం పెట్టిపోయారు అనుకోండి. ఇక దానిలో ఇదొకటి. ఇది చూస్తుంటే ఇంకా అద్భుతమైన ప్యాలెస్, ఇంకా ఊహకందదు. దీన్ని చూసి మేము నిజంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్లో మనం ఇప్పుడు కొత్త సెక్రటరీ బోనం ఎలా ఉంటుందండి అలా, అంటే బయట నుంచి స్ట్రక్చర్ అంత అట్లా కనిపిస్తుంది. ఆ లోపల పోతే ఇదేమో పాలరాయిది ఒకటి మొత్తం చాలా అద్భుతం. ఆ కాలంలో కట్టినటువంటి 300 ఇయర్స్ బిఫోర్ అనుకుంటాను ఇది కట్టడం. ఆ విక్టోరియా మహారాణి అక్కడ శిల్పం అండి, ఆమె పెట్టారు అక్కడ. ఆ చుట్టుముట్టు చాలా పెద్దది, దాదాపు ఇది ఒక ఎంత తక్కువ మనం అనుకున్నా కూడా ఒక 50-60 ఎకర్స్లో ఇది నాకుపోయింది. గార్డెన్ కూడా అద్భుతము, ముందర సరస్సులు ఉన్నాయి. గార్డెన్ మెయింటెనెన్స్ కూడా వండర్ఫుల్, చాలా బాగా చేసిండు. అయితే వాతావరణం అంతా కూడా ఆ పాలరాయితో కట్టడం వల్ల మొత్తం చాలా అంటే భయానకంగా కాకుండా మనం కొద్దిసేపు గడపాలన్న ఫీలింగ్ అయితే మనకు అక్కడ వస్తుందండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్ కూడా ఒకే టైప్ ఉంటాయి. ఇది మనం పోతుంది ఫ్రంట్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి మనం ఎంట్రీ బ్యాక్ సైడ్ ఇచ్చాడు, ఎంట్రీ ఫ్రంట్ నుంచి ఇచ్చాడు, బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఇచ్చాడు. మనం వెళ్ళడమేమో ఎంట్రీ కావడమేమో బ్యాక్ సైడ్ నుంచి అవుతాం. ఈ గార్డెన్కు పక్కనే మనకు ఈడెన్ గార్డెన్ కూడా పక్కకే ఉంటుంది, ఇండియన్ మ్యూజియం పక్కకే ఉంటుంది. దీని లోపల కూడా మనకు చాలా ఉన్నాయండి. ఇప్పుడు విక్టోరియా దీని లోపల కూడా మనం వెళ్తే మనకు లోపల గ్యాలరీస్ పెట్టాడు, ఆయుధాలు పెట్టాడు, తర్వాత చాలా లోపల మ్యూజియం టైప్ పెట్టాడు. బయట చెప్పడం ఏంటంటే హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే మనకు ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. ఇది మనము కలకత్తా అంటేనే కాళీమాత కదండి. ఇంకా లాస్ట్గా అమ్మవారి దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో సాయంత్రం కాళీమాత దర్శనం గుడి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మొబైల్ అయితే అలో ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. రష్ ఉండదు కానీ గందరగోళం చేస్తారు. పాండేస్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అయ్యగారులు కొంత గందరగోళం. షాపింగ్ మీకు తెలుసు కదండి, మన చిన్న ఊళ్ళల్లో తిరునాళ్ళ ముందు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు అంతే. పెద్ద మొత్తంలో ఏ షాపింగ్ ఇక్కడ లేదండి. ఆ గల్లీలలో కానివ్వండి, అక్కడ కానివ్వండి, అంత ప్రసాదాలు సేమ్ పేడా ఉంటుంది. మన దగ్గర వాడుతున్నటువంటి స్వీట్ పేడ ముక్కలే చిన్నగా చేసి 500, 620, 650 అట్లా కేజీలాగా అమ్మేస్తుంటారు. దారాలు, చిన్న బొమ్మలు అవి ఇవన్నీ కూడా దర్శనం ఇస్తాయి. ఇక మేము అక్కడ 4 o'clock వరకు అక్కడ చేరుకున్నామండి. విక్టోరియా మహల్ చూసుకొని, విక్టోరియా మహల్ మధ్యలో కూడా ఒక దుర్గా అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అది వీడియో తీయలేకపోయాను, అది కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. సిల్వరు గోల్డ్ మిక్సింగ్తో చేశారు అది. తర్వాత ఇది అమ్మవారి కొంచెం చేంజ్ చేశారండి, బాగానే ఉంది. మనకు ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. మనము శక్తిపీఠాలన్నీ చూస్తే కూడా అక్కడ పెద్ద దేవాలయాలు పెద్దగా లేవండి. ఎక్కడికి చూసినా కూడా మనం చాలా ప్రయాగలో చూసినాం మనము. భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలు చూడడానికి ఎంతో అనిపిస్తుంది మనకు, కానీ అక్కడ ఉన్న స్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ పెద్దగా జరగలేదని చెప్పాలి. ఇక్కడ కూడా కారిడార్ పెద్ద డెవలప్మెంట్ చేయలేదండి. చిన్న మొత్తంలో అక్కడికి తిప్పి కొడితే ఒక 1 acreలోనే ఉంటుంది ఇదంతా. దేవాలయం అంతా కూడా లేదండి, 1/2 acreలోనే ఉంటుంది. మేము మామూలుగా అక్కడ ఏదో చాలామంది భయపెట్టారు, దర్శనం అంతా ఇంత అన్నారు. లైన్లో నిలబడ్డాం. 15-20 నిమిషాల్లోనే సునాయాసంగా దర్శనం అయింది. మా వాళ్ళు దర్శనం చేసుకొని మేము అందరం ఇట్లా హాయిగా ఆ మెట్ల మీద కొద్దిసేపు సేవ తీరాం. మా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. ఇంకా లాంగ్ కదండి, మళ్ళీ పోని ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు మొబైల్ డేటా మొత్తం నింపేశారు. మెమోరీ అయితే నుంచి లాస్ట్ వరకు కూడా తర్వాత ఇంకా దాదాపు అక్కడ గడిపామండి. 1.5 hour దాదాపు అక్కడ గడిపి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఏం చేశాము, ఇది మనం చూస్తున్నటువంటి బిర్లా లక్ష్మీ టెంపుల్ అని దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతంగా కట్టారు బిర్లా వాళ్ళది. ఇంకా వస్తుంటేనే మళ్ళీ మనకి హౌరా సెకండ్ బ్రిడ్జ్ అనండి, అది నైట్ టైం గంగా నది చూస్తాం మేము అన్నారు. గంగా దగ్గరకు వచ్చాక సడన్గా మా అల్లుడు రాఘవేంద్రరావు సాయం ప్రవేశ వేళ అయిందనేసి దాన్ని స్నానం చేసేసి సంధ్యావందనం కూడా చేసుకుంటూ సూపర్ అక్కడ. ఆ తర్వాత నేనే చేయలేకపోయినా ఆరోగ్య పరిస్థితి రీత్యా. తర్వాత మళ్ళీ ఏం చేసాము, ఇక రాత్రి వచ్చుకున్నాం, హాయిగా అక్కడ పడుకున్నామండి. రాత్రి మళ్ళీ లాడ్జికి వచ్చేసి పడుకునే వరకు 9 అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరాం. ఉదయాన్నే మాకు ట్రైన్ 10:20కి ఉందండి. 10:20కి బయలుదేరి మేము 10:20కి బయలుదేరి మరుసటి రోజు మాకు 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకున్నాం. లాంగ్ జర్నీ అండి, 30 hours పట్టింది కలకత్తా టు మనకు సికింద్రాబాద్ రావడానికి. సో మా జర్నీ అయితే చాలా బాగైంది. 10,000 లోపలనే అంతా కంప్లీట్ అయిపోయింది. ఏం పెద్ద ఖర్చు అనిపించలేదండి. అక్కడ ఉన్నంటే లగ్జరీగా వెళ్ళి వచ్చాం కనుక
ఫుడ్ బాగుంది. అక్కడ వెహికల్ వస్తువులు అన్నీ మనకున్నాయి. లాడ్జెస్ దొరుకుతున్నాయి. టెంపుల్ దగ్గర కూడా పెద్ద ఈజీగానే మనకు దర్శనాలన్నీ అయిపోతాయి. బయట చూడదగ్గ షాపింగ్ బాగానే ఉంది ఆ ఏరియా అయితే. సో నాట్ బ్యాడ్, అన్ని రకాలుగా బాగుంది. మళ్ళీ ఇంకా వచ్చేటప్పుడు కూడా ధవళేశ్వరం బ్రిడ్జ్ చూసుకుంటూ అలా రైల్లో రావడం జరిగింది. రైల్లో కూడా ప్రాబ్లం లేదండి, ఫుడ్ వస్తుంటుంది, అన్నీ బాగానే ఉంది. సో వెళ్ళేవారికి చాలా బాగుంటుంది. మరి ఇలా వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తుంటా. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కండి. ఆల్ అని పెట్టుకోండి, లైక్ చేయండి, ప్రోత్సహించండి. సో కేకే ఛానల్ను ప్రోత్సహించుకుంటూ పోతే కోయిల్కొండ కోట ఛానల్ను ఫర్దర్లో కూడా పెడతాను. నా నుంచి మీకు దాదాపు కొంతన్న సమాచారం ఈ ప్రాంతంది మీకు చేరవేశాను. సో కొత్తగా కనుక అలవాటైతే ఇంకా మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. జై హింద్, జై తెలంగాణ. మాది మహబూబ్ నగర్, కోయిల్కొండ. జై శ్రీ